అవుతుంది మేడం. సాధనైతలేదు. 10 రోజులే జ్వరం రావట్లేదు. 10 రోజులు అవుతుందా? 10 రోజులు వచ్చి చూసుకుంటుంటావా అమ్మ? తక్కువ అయితే వచ్చామని చూసుకుంటున్నా. మొన్న మధ్యలో బాగా ఎండలు కొట్టి బాగా వాంతులు విరోచనాలు అయ్యి నన్ను ఆంబులెన్స్ లా డైరెక్ట్ ఆ చేనుల కాడికే తీసుకుపోయారు మంది జనం. ఎందుకంటే ఇక బాగా డాక్టర్లు అందుతలేరు ఈ వాతావరణానికి. డాక్టర్లు అంతలేరు, పేషెంట్లు బాగా ఎక్కువ వస్తారు. హాస్పిటల్లో కూడా ఇంత సందు ఉంటలేదు. కొంచెం గాంగానే ఉంచుకోవాలి కానీ తెచ్చుకున్నా ఇక తక్కువ వచ్చాను అనుకుంటానా. ఇక తక్కువ అవుతలేదు, అలా తక్కువ అవుతలేదు. అందుకే నీ దగ్గరకు వచ్చినావు. నీకు పిల్లలు ఎంతమంది అమ్మా? పిల్లలు ఎవరు లేరు. ఎవరు లేరు. ఒక్కదాని పానానికి మంచిగా గుడ్లు, పండ్లు, పాలు మంచిగా తిని మంచిగా యాక్టివ్ ఉండొచ్చు. ఈ పొలాల పనికి పోయిన వాళ్ళు మంచిగా తినాలి, కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. ఈ మందులు రాసిచ్చినాక రెస్ట్ తీసుకుంటా. మందులు రాసిస్తా, మంచి మందులు రాసిస్తా. నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే ఇక అక్కడ హాస్పిటల్లో బాగా వస్తారు. ఇక మా ఊరు కాబట్టి ఊళ్ళో కూడా కొంతమందిని చూద్దాం అన్నట్టుగా ఇంటికి వస్తే నాకు ఇంటికాడ కూడా వశపడతలేదు ఈ పేషెంట్లు. నేను మొన్న రాసిన మందులకు లైన్ కడతారు. నేను ఇంతకు ముందు అపో హాస్పిటల్ పెద్ద డాక్టర్ అమ్మగానే చూసిన, కానీ ఇక ఇప్పుడు ఇక మా ఊరు కాబట్టి అని ఇక్కడికి వచ్చుట్లా నాకు ఈడ కూడా వశపడని పేషెంట్ వస్తారు. కానీ మంచిగా కాదు, నువ్వు మళ్ళీ తెల్లారే అది నాటే పోవాలి. అట్లాంటి మందులు రాసిస్తా. తిండి కూడా నువ్వు మంచి తిండి తినాలి. గుండె మంచిగానే కొట్టుకుంటుంది. ఆ గుండెకు సంబంధించింది క్యారెట్ తినాలి. క్యారెట్, గుడ్లు. ఇక నువ్వు బాగా లట్టు పొట్టు తినుకుంటా గట్టిన ఇక పొలాల కొన్న పోయినావు అనుకో, ఇక నీకు వచ్చిన రోగం తిరగదు. అపో హాస్పిటల్ సందుంటలేరు పేషెంట్లు. ఇక్కడ ఈ మందులను బట్టే ఆయనతో నువ్వు మందులు తెచ్చుకొని మంచిగా కవర్గా. ఈ వాతావరణం ఇట్లున్నప్పుడు ఏం చేయాలి కదా, ఎల్లిపాయ పచ్చడి నూరుకొని తినాలి. కొంచెం జలుబు కాగానే ఎల్లిపాయ పచ్చడ, ఇంత రొట్టె, ఇంత గడుకు, అదో ఇదో పాతోళ్ళు వెనకటోళ్ళు తిన్నట్టే తినాలి తిండి. మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు తింటే పచ్చవాతం వస్తుంది. ఇప్పుడు ఆ తిండి తినద్దు. ఏమన్నా బుక్ చేసుకుంటూ మంచి మంచి వాళ్ళంతా ఈ తిండికే పడ్డారు. ఎందుకు తింటారు? తినద్దు తినద్దు. ఎల్లిపాయ పచ్చడే పక్క. ఏ జ్వరానికి ఏ వ్యాధికి పచ్చవాతం కూడా రాదు. ఈ మందులు రాస్తానంటే ఇవి ఇక్కడ దొరకాయి, ఖమ్మంలో దొరుకుతాయి. ఖమ్మం పోయి తెమ్మని మీ డాడీని.